కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2022 మే 19వ తేదీన రాత్రి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో భర్త అనంతబాబుతో కలిసి ఆమె ఉన్నారని సిట్ పేర్కొంది. ఈ కేసులో ఆమెను A2గా చేర్చి ఇటీవల కోర్టులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. హత్య కేసులో ఆమె పాత్రను రుజువు చేసేలా ఆధారాలను రాజమండ్రి SC/ST కోర్టు ముందుంచడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. విచారణకు రావాలంటూ అనంతబాబు భార్యకు ఇదివరకే సిట్ నోటీసులు జారీ చేసింది. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. తాజాగా రాజమండ్రి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి కోర్టు ఇచ్చిన వారెంట్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో అనంతబాబు భార్య మరో పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఆమె 2-3 రోజుల్లో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రైట్, మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే, గత ప్రభుత్వ అధికారంలో ఉండగానే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడం, ఇంటికి తీసుకెళ్లడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలని తెలుసు. ఇప్పుడైతే ఆయన భార్యకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది రాజమండ్రి కోర్టు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ రాజేష్, అనంతబాబు భార్యకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? జిల్లాకి చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తున్న నేపథ్యంలో A1 గా అనంతబాబు అయితే వారు దీనిపై కూడా వారు శిక్ష అనిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఏవైతే దళిత యువకుడు వీరి సుబ్రహ్మణ్యం హత్యకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ సంబంధించి ఎవరైతే లక్ష్మీదుర్గ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి నేపథ్యంలో 2022 మే 19వ తేదీ తమ దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సమయంలో భర్త అనంతబాబుతో A1 గా ఉన్న కలిసి ఆమె పాల్గొన్నట్టయితే చిట్టు విచారణ తేలింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే దీంతో లక్ష్మీధర్ని A2గా చేర్చి SC/ST రాజమహేంద్రవరం SC/ST కోర్టు వారు న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసు జరుగుతున్న నేపథ్యంలో A2గా అయితే లక్ష్మీదుర్గ ఉంది. దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా ఈ విచారణ రావాలంటూ అనంతబాబు భార్యకు ఇది వరకు కూడా సిట్ నోటీసులు జారీ చేశారు. ఆమె హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ చేసిన నేపథ్యంలో ఆవిడ పరారులో కూడా ఉంది. ఈ తాజాగా చూసుకుంటే ఏవైతే రాజమహేంద్రవరం కోర్టు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఆమె పరారులో ఉన్న చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం కోర్టు ఇచ్చిన వారెంట్ సంబంధించి క్యాష్ వేయాలంటే కూడా హైకోర్టులో లక్ష్మీదుర్గ మరో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ విచారణకు వచ్చే వరకు తనకు అంటే ఇప్పటికే తనపై కూడా పూర్తి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆమె పోలీసులకు దొరకకుండా అయితే పరారులో చేస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ పోలీసులకు ఎక్కకుండా ఆమె పరారులో ఉన్న నేపథ్యంలో తనకి మరోవైపు ఆమె ఈ A2 ముద్దాయిగా తేవడం ఆమెకి అప్పుడు అంటే అటువంటి ఏవైతే తన మే 19వ తేదీ 2022 తేదీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ సమయంలో కూడా డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం ఉంటున్న ఏవైతే అపార్ట్మెంట్ సంబంధించి అపార్ట్మెంట్ కింద కూడా సుబ్రహ్మణ్యం చిన్నాను కూడా తన వాచ్మెన్ గా పనిచేస్తారు. ఆ సమయంలో కూడా ప్రెస్ బెల్ అడగగా ఏవైతే జిల్లా SP ఏవైతే డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం తోచారు పడిపోయారని చెప్పి అప్పట్లో కూడా కొన్ని కట్టుకలు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే అటువంటి సమయంలో ఏవైతే వీరి సుబ్రహ్మణ్యం ఎవరైతే చిన్నానికి ఆ సమయంలో ఎవరు అనంతబాబు తన భార్య ఇద్దరు లక్ష్మితో కలిసి బయటికి వెళ్ళారు. 9:30 సమయానికి మళ్ళీ అర్ధరాత్రి 12:30 సమయానికి వచ్చారని చెప్పి తన చిన్నాన్ని కూడా చెప్పడంతో పోలీసులు దానిపై కూడా పూర్తి విచారణ చేపట్టారు. ఏదైతే చిట్టు విచారణలో భాగంగా A1 గా కూడా అనంతబాబుని తన ముద్దాయిగా పెడుతూ తనకి ఇప్పటికే కోర్టులో తన శిక్ష కూడా అనిపించాడు. మరోపక్క ఏవైతే A2గా లక్ష్మీదుర్గపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆవిడ పరారులో ఉంది. ఆవిడపై కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరో 2 రోజుల్లో కూడా ఆమె దొరికే అవకాశం అని చెప్పి పోలీసులు అయితే చెప్పే పరిష్కారం పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి వీధి సుబ్రహ్మణ్యం తన ఏవైతే హత్య కేసులో ఆ రోజు కారులో కూడా తిన కూడా వెళ్ళింది. ఆ సమయంలో 9:30 సమయానికి అపార్ట్మెంట్ లో ఇద్దరు బయలుదేరి మళ్ళీ సుమారు 1 గంట సమయానికి వచ్చారని చెప్పి వీధి సుబ్రహ్మణ్యం చిన్నాన నేరుగా ఏదైతే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా తను పనిచేస్తాడు తను చెప్పడం కూడా పోలీసులు దీనిపై కూడా పూర్తి విచారణ చేపట్టి A2 ముద్దాయి కూడా లక్ష్మీపురం కూడా చేశారు తెలుస్తుంది. ఇప్పటికే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఆమె పరారులో ఉన్నట్టు. మరోపక్క
దీనిపై కూడా పోలీసులు అయితే పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి Right. ఏదైతే రాజమహేంద్రవరం కోర్టు ఇచ్చిన వారికి సంబంధించి క్యాష్ వేయాలంటూ హైకోర్టులో కూడా లక్ష్మీదుర్గ మరో పిటిషన్ వేసిన నేపథ్యంలో దీనిపై కూడా పోలీసులు అంటే ఎటువంటి చర్యలు చేపట్టినా ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పి మరో పక్క పోలీసులు అయితే తెలిపే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.